ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలువరి ప్రేమ ద్వారా అనుదినం నూతనమైన వాగ్దానముతో మన కుటుంబములు సంతోషించి ఆనందిస్తూ వాగ్దానం ప్రకారము అనుదినం మనందరము యూట్యూబ్ ద్వారా అదేవిధంగా వాట్సాప్లో కూడా మన నూతనమైన వాగ్దానం కలువరి ప్రేమకు ప్రతిదినము అన్ని కుటుంబాలకు అందజేస్తుండగా చూచుతున్న ప్రతి కుటుంబము ఆశీర్వదింపబడాలని నెమ్మది, సమాధానము, శాంతి ఆ కుటుంబములో ఆనందము లేక దుఃఖము గుంటే వారు ఆనందించాలని, ఆ వాక్యములు విన్నప్పుడు మీ హృదయములో అనేకమైన బాధలు, ఇబ్బందులు ఉన్నట్టు వారి కోరికలు తీర్చాలని, దుఃఖములు ఉన్న వారిని ఓదార్చాలని, ఆత్మ సంబంధమైన మాటలతో మిమ్మల్ని సంతోషపెట్టాలని కలువరి ప్రేమ ద్వారా అనుదినము మన ప్రభు సజీవులకులో మనకిచ్చినట్టు కృపను బట్టి మీకును అనేక జనులకును ప్రపంచంలో అందరికీ ఎంతో అవకాశముగా ఉంటుంది. ఉదయం లేయగానే ప్రభునామను ధ్యానించుకున్నట్టు వలన ప్రతి ఒక్కరూ కూడా దేవుని నామం ధ్యానించుకొని మన పనిపాట్లకు వెళ్ళే వారు ఉండటం వలన మీకెంతో లాభముగా ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం. ఇది నమ్ము దుఃఖిస్తున్నావా? నేను ఓదార్చడానికి నీ ప్రభు నీకు దగ్గరగా సమీపంగా ఉంటున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు మనకిచ్చిన వాగ్దానము కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 13వ వచనం. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ప్రభువా నా దేవా, మీరు నా ఎడల చూపించిన ప్రేమ అధికమైనది. దేవుడు మన ఎడల చూపించిన ప్రేమ అధికమైనది. ప్రపంచములో దేవుని నామమును తెలుసుకునే బిడ్డలకు, తెలుసుకునేటి వారికి కూడా ఒకసారి తెలియపరచండి. ఆయన చూపించిన ప్రేమ అంటే మనమైతే అంతో ఇంత ఏమన్నా ఒక వస్తువు ఇచ్చో, లేకపోతే కొంచెం డబ్బు ఇచ్చో, లేకపోతే ఆహారం పెట్టే మన ప్రేమ చూపిస్తాము. కానీ తన ప్రాణాన్ని సమర్పించినట్టు గొప్ప దేవుడు ఈరోజు మన మధ్యలో మాట్లాడుతూ మనతో మాట్లాడుతున్న గొప్ప దేవుని బట్టి మనకు అధికమైన ప్రేమనగా తన ప్రాణాన్ని కలువరి ప్రేమలో సమర్పించిన గొప్ప దేవుడు ఈరోజు మన మధ్యలో ఉంటున్నాడు. ఆయన నీతిమంతుడై యథార్థమంతుడై ఉంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఈరోజు నువ్వు నేను కూడా ఆయన చిత్తములో ఉన్నట్టు వారుగా, ఆయన నామను ధ్యానించుకున్న వారికి ఉన్నట్లయితే కోట్లాది నక్షత్రములను పేర్లు పెట్టి పిలిచిన దేవుడా, నీవు నన్ను ఆశీర్వదిస్తావని, నువ్వు దీవిస్తాను అని, నీకు అసాధ్యమైనది ఏది లేదు నా ప్రభువా. ఎన్నో సంవత్సరముల నుంచి మరి పడిపోయి రోగములో ఉంటున్న బిడ్డలను కానీ, అప్పులలో పడి ఉన్న బిడ్డలకు కానీ, అనేక కష్ట పరిస్థితులు ఉన్న బిడ్డలకు కానీ, దుఃఖిస్తున్న బిడ్డలకు కానీ, దేవుడు లేడని ఇంకా మేము ఇంతేనని అనుకుంటున్న బిడ్డలకు కానీ, వారందరికీ కూడా అంటున్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కోట్లాది నక్షత్రములను పేర్లు పెట్టి పిలిచే గొప్ప దేవుడు మీరుండగా, మీ చిత్తములో మీ కృపలో నా ప్రభు అనేక మందికి వెలుగును చూపించి శాంతి సమాధానం అనుగ్రహించే గొప్ప దేవుడు గనక గొప్ప గొప్ప కార్యములు మీ చేతులతో మీరు చేసి ఉన్నారు. అనేక మంది ముందు నా తండ్రి అద్భుతములు చేసి ఉన్నారు. చేసిన గొప్ప దేవుడా, ఈరోజు మాకు తండ్రి అయిన దేవుడై ఉంటున్న గొప్ప తండ్రి, మీకే ఘనత, మహిమ, ప్రభావం కలగాలని వాగ్దానం చూస్తున్న ప్రతి కుటుంబంలో మీ ఆశీర్వాద దీవెనలు నిండుగా ఉండి వారిని ఆశీర్వదించి వారిని దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించుకుంటూ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, జీవం గల తండ్రి, మీ జీవం గల దేవుడని నమ్మినట్టు ప్రతి బిడ్డను తండ్రి, మీకు తండ్రి అసాధ్యమైనది భూమి మీద ఏది లేదు నా ప్రభువా. ప్రభువా తండ్రి అని పిలుచు ప్రతి ఒక్కరికి నా ప్రభువా నువ్వు ఆదరించి వారిని దగ్గర తీర్చుకొని కోగిలించే గొప్ప దేవుడు గనక ఈ ప్రేమ నీ ప్రేమ తండ్రి. మాకైతే నీ పైన ప్రేమ తక్కువ ఉండొచ్చు, కానీ మీరు మా పైన అధికమైన ప్రేమ చూపించి తనను తాను సమర్పించుకొని మా కోసమై సిలువలో బలి అయిన గొప్ప దేవుడా, నీ కృపను మాకు చూపించున్నందుకే నీకే ఘనత, మహిమ, ప్రభావం కలగాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్.